Hello, ladies and gentlemen. Welcome to Money Spec with Mohan. Today we'll talk about money managing with bank accounts. అందరికీ కామన్ క్వశ్చన్ అనమాట ఇది. శాలరీ వస్తుంది, బట్ మంత్ ఎండ్కి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియట్లేదు. దీనికి రీజన్ వన్ అకౌంట్ నో కంట్రోల్. దీనికి మనం ఒక సింపుల్ మెథడ్ చెప్తానండి దీనికోసం. దీన్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది. ఫస్ట్ మనకి 3 అకౌంట్స్ ఉండాలండి. ఒక అకౌంట్ పనికిరాదు, 3 అకౌంట్స్ ఉండాలి ఖచ్చితంగా. 3 అకౌంట్స్లో ఫస్ట్ది వచ్చి మన శాలరీ అకౌంట్, సెకండ్ది వచ్చి సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్, థర్డ్ది వచ్చి ఎక్స్పెన్స్ అకౌంట్. ఫస్ట్ అకౌంట్ ఉంది కదా మన శాలరీ అకౌంట్. శాలరీ అకౌంట్లో మన ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనమాట. మన శాలరీ కావచ్చు, మన డివిడెండ్స్ కావచ్చు, మనం బిజినెస్ ఉంటే ఫ్రీలాన్స్ కానీ బిజినెస్ కానీ ఏదైనా ఉంటుంది ఆ మంత్స్ అవి కానీ అన్ని పే అన్ని నీ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ నీ శాలరీ అకౌంట్లో మాత్రమే పడాలన్నమాట. పడిన తర్వాత నువ్వు దాంట్లో ఓన్లీ నీ ఇంకో ఎక్స్పెన్స్ అకౌంట్కి నీ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ మాత్రమే మూవ్ చేయాలి. ఇంకా వేరే ట్రాన్సాక్షన్ ఏం ఉండకూడదు. ఈ శాలరీ అకౌంట్ అనేది యూపీఐకి లింక్ చేయకూడదు అనమాట. ఖచ్చితంగా యూపీఐకి లింక్ చేయకూడదు. నీ వచ్చిన శాలరీ మొత్తాన్ని నువ్వు ఎక్స్పెన్స్ అకౌంట్కి నీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయో అంతా ఎక్స్పెన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకో. మిగతా డబ్బులంతా నీ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకో. ఈ శాలరీ అకౌంట్ ఎలాగో 0 బ్యాలెన్స్ అకౌంట్ ఉంటుంది, నో ప్రాబ్లం. ఇది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ సెకండ్ బ్యాంక్ వచ్చి సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, అదే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ బ్యాంక్ అనమాట. ఇది ఈ బ్యాంక్ ఎలా ఉండాలంటే ఈ బ్యాంక్లో మనం ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది, మన సిప్స్, మన ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, మనకి ఏమైనా ఏంటిది ఐపీఎల్ పెట్టాలనుకుంటే ఐపీఓకి పెట్టాలనుకున్నా అన్ని ఏం చేయాలన్నా ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఈ అకౌంట్ నుంచి మాత్రమే చేస్తామన్నమాట. కాబట్టి దీన్ని కూడా మ్యాక్సిమం యూపీఐ లేకుండా అవాయిడ్ చేయండి. అన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మ్యాండేట్ చేసుకోవచ్చు, ఆల్ సిప్స్ అన్నీ అనమాట. కాకపోతే కొన్నిసార్లు యూపీఐ అడుగుతుంది అనమాట. ఐపీఎస్ వాటికి ఓన్లీ ఒక్క యాప్లోనే చేసుకోండి అనమాట. ఈ బ్యాంక్ అకౌంట్కి యూపీఐ అన్ని ఆటోమేటిక్ దీనికి సెట్ చేసుకోండి. నీ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టైప్స్ అన్ని దీంట్లో నుంచే వెళ్తాయి అనమాట. ఇది ఎలా ఉండాలంటే దీంట్లో ఆటో స్విప్ ఖచ్చితంగా యాడ్ చేయించుకోండి దీంట్లో. లేదంటే ఎయిర్టెల్ కానీ జియో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఇవి ఈ మధ్య కొత్తగా వచ్చినాయి అనమాట. కొత్తగా అంటే రీసెంట్గా వచ్చినాయి అనమాట, 1-2 years బ్యాక్ అలాగా. ఆ తర్వాత దాంట్లో ఎలా ఉంటుందంటే ఆ ఫండ్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే 7% రిటర్న్స్ ఇస్తాను, 7% రిటర్న్స్ ఇస్తానని చాలా అడిక్టేలో చూస్తుంటారు. అవి ఏం చేస్తాయి అంటే డబ్బులు తీసుకెళ్ళి కొంచెం లిమిట్ సేమ్ 20%, అదే 20,000 అలా లిమిట్ నుంచి మిగతా అదంతా నీ ఓవర్ నైట్ ఫండ్స్కి మూవ్ చేస్తాయి అనమాట. వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. సేమ్ అలా ఉంటుంది అనమాట. ఈ థర్డ్ది వచ్చి నీ ఎక్స్పెన్స్ అకౌంట్. ఈ ఎక్స్పెన్స్ అకౌంట్ అనేది ఖచ్చితంగా 0 బ్యాలెన్స్ అకౌంట్ అయితే మాత్రమే ఉంచండి. ఎందుకంటే నీ ఫస్ట్ మంత్ అదే స్టార్టింగ్లో డబ్బులు వేస్తావు, మంత్ ఎండ్ కల్లా డబ్బులు అయిపోతాయి. 0 బ్యాలెన్స్ అకౌంట్ లేదనుకో ట్యాక్స్ పడతా ఉండిద్ది. అందుకని చెప్పి ఖచ్చితంగా నీ ఎక్స్పెన్స్ అకౌంట్ ఖచ్చితంగా 0 బ్యాలెన్స్ అకౌంట్ అయ్యి ఉండాలన్నమాట. ఇది ఏం చేస్తావు దీంట్లో నీ బిల్స్, యూటిలిటీ బిల్స్, నీ గ్రోసరీ, నీ ఈఎంఐస్, నీ హోమ్ రెంట్, అన్ని నీ ఎక్స్పెన్సెస్ అన్ని నీ ఏం కావాలన్నా, పాల్ ప్యాకెట్ కావాలన్నా, పెరుగు ప్యాకెట్ కావాలన్నా, ఏం కావాలన్నా అన్ని దీని నుంచే కడతావు. ఇది యూపీఐకి మాత్రమే లింక్ చేయండి. యూపీఐకి లింక్ చేసి ఖచ్చితంగా లింక్ చేసుకోండి. దీని నుంచి మాత్రమే కట్టండి, ఏదైనా సరే, ఏ ఎక్స్పెన్స్ అయినా సరే. ఓకే, ఇదన్నమాట. దీని ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే మన మనీ ఎక్కడెక్కడికి పోతున్నాయో, ఎంత వేసుకున్నామో ట్రాక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఎక్కడికి పోకుండా ఎలా ఉన్నాయి, ఎలా గ్రో అవుతున్నాయి, అది మన ఎక్స్పెన్స్ ఎంత చేసామో అంతా ఈజీగా అర్థమవుతుంది అనమాట. దీనివల్ల మనకి లాభాలు ఏంటంటే మనకి మనీ మేనేజింగ్ అర్థమవుతుంది ఎలా ఉన్నది, విజిబిలిటీ ఉండిద్ది, మనీ విజిబిలిటీ ఉండిద్ది. నీకు ఈజీగా అర్థమవుతుంది. నీకు డిసిప్లిన్గా ఉంటావు, మనీ మీద ఆటోమేటిక్గా డిసిప్లిన్ వచ్చింది అనమాట. థ్యాంక్ యూ.